1 టీ స్పూన్ నూనె వేసుకుందాము. నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక విలేజ్ స్టైల్ పప్పుచారు చేసి చూపిస్తున్నాను. ఇది చిన్నప్పుడు మా బామ్మ రాతి చిప్పలో చేసేవాళ్ళు. దీన్ని ఇప్పుడు అదే పద్ధతిలో అంతకంటే రుచిగా ఉండేలాగా చేసుకుందామని ట్రై చేద్దాం. ముందు ఉల్లిపాయలు 2 నిమిషాలు వేయించుకుందాము. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 బెండకాయలు వేసుకుందాము. ఇవి కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత మిగిలిన పని చేద్దాం. బెండకాయ ముక్కలు వేగాక 4-5 మునక్కాడ ముక్కలు వేయించుకుందాము. ఇవి ఇలాగ వేగాలి. తర్వాత ఒక పెద్ద టొమాటోని ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది కూడా వేస్తున్నాను. సీజన్ కాబట్టి కొంచెం పచ్చి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. ఒక నిమ్మకాయ అంత చింతపండుని రసం తీసుకొని ఈ నీళ్ళల్లో వేసుకుందాం. ముక్కలు ఉడకడానికి రుచికి తగ్గట్టు ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకుందాం. ముందర ఇక్కడ పోపు రెడీ చేసుకుందాం. ఆవాలు, మినప్పప్పు, చిటికెడు మెంతులు, ఎండుమిర్చి. నీళ్లు పోసుకున్నాను. ఇక్కడ ఒక అరకప్పు పప్పు మరగబెట్టుకున్నాను, ఉడకబెట్టుకుని అది కలిపేసుకుందాం. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను. ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మరగనిద్దాము. పప్పుచారు మామూలుగా ఉండదండి, స్పెషల్. కారం రుచికి తగ్గట్టుగా వేసుకోండి. మర్చిపోయాను ఇందాక. బెల్లం కానీ చక్కెర కానీ కొంచెం, ఇది చక్కెర కానీ బెల్లం కానీ వేయకపోతే టేస్ట్ బాగా రాదు అసలు. కొంచెం వేసుకోండి. దీన్ని మరగనిద్దాము. ఇలాగ సన్న మంట మీద మరగాలండి. సన్న మంట మీద మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. చాలా గబగబా తొందర కోసమని పెద్ద మంట చేయొద్దు. సన్న మంట మీద మరిగితే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.